ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాదులకు నాడు భిక్షకు వెళ్ళినప్పుడు అక్కడ బీదరాలైన ఒక ముస్లిం స్వామికి భిక్ష ఇవ్వటానికి తన వద్ద ఏమీ లేకపోయినందుకు ఎంతో బాధపడి తుదకు తన వద్దనున్న ఒక ఉసిరికాయను సమర్పించింది. ఆమె భక్తికి స్వామి హృదయం ద్రవించి ఆమె దారిద్ర్యం తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నమై స్వామి కోరినట్లు బీదరాలకి కనకధార వర్షించింది. ఆ స్తోత్రమే కనకధార స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్తవనం భక్తితో పఠించే వారికి శ్రీదేవి ప్రసన్నరాలై సర్వాభిష్ట సిద్ధి కలుగజేస్తుందని ఆస్తికుల విశ్వాసం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి బృందాంగనేవ బకులాభరణం తమాలం అంగీకృతాక్లిభూతిరి రపాంగలీల మాంగళ్యుదాస్తు మంగళ దేవతాజా. మొగ్గలతో నిండిన చీకటి కానుక చెట్టుకు ఆడతుమ్మెదలు ఆభరణమైనట్టు ఫలంకాంకురంతో శ్రీహరిశ్వరుని ఆశ్రయించినది సకల ఐశ్వర్యములకు స్థానమైన లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షములు నాకు శుభమును ప్రసాదించుగాక. ముగ్ధాముహర విదతి మదనే మురారే భీమత్ర పప్రాణిహితాని గతాగతాని బాలాదుసోర్మధురకరి మహాత్ఫలేయాం సమే శ్రీం నిస్సాగర సంభవాయ. పెద్ద నల్ల కలువల పైన ఆడతుమ్మల వలె శ్రీహరిముఖములు ప్రేమలస్య సంచలమైన ప్రసరించిన సాగర సంజాతైన ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం నాకు సంపదను ప్రసాదించుగాక. స్వస్తి. జయ శ్రీరామ్.